హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం పనసకాయ బిర్యానీ చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక గిన్నె తీసుకొని దాంట్లో బాస్మతి రైస్ వేసి ఒక 2 సార్లు మంచిగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి, అన్నీ వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఒక నిమ్మకాయ రసం, అది కూడా వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో పనసకాయ ముక్కలు కూడా వేసి కలపాలి. పనసకాయ ముక్కలు కూడా వేసి కలిపినాక ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలపాలి. దాన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. అలా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో వాటర్ పోసి దాంట్లో కూడా హోల్ గరం మసాలాలు వేసి బిర్యానీ ఆకు అన్నీ వేసి మంచిగా ఉడకనివ్వాలి. సాల్టు అన్నీ వేసి మంచిగా మరగనివ్వాలి. బాగా మరిగినాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, అవి వేసి ఒక 80% వరకు ఉడకనివ్వాలి. మంచిగా ఉడికింది కదా అన్నం, ఒక చిల్లులు గిన్నె తీసుకొని అందులోకి మనం వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే స్టవ్ మీద ఒక అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా పనసకాయది, అది వేసుకొని ఉడకనివ్వాలి. బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి అది ఉడికిందా లేదో చూడాలి. ఉడికినాక ఇప్పుడు అందులో మనం ఇప్పుడు ఉడకపెట్టుకున్న బియ్యం ఉంది కదా, అన్నం, ఇప్పుడు మనం ఆ ఉడకపెట్టిన అన్నాన్ని దానిపైన వేసి ఒక మంచిగా లేయర్గా ఫామ్ చేసుకోవాలి. మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఇప్పుడు మనం బిర్యానీ మసాలా,
కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి ఒక అరగంట దమ్లో పెట్టాలి. మనం ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసిన పాలను కూడా వేసి మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే అందులో కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి దమ్లో ఉడికియాలి. మనము ఒక హాఫ్ అన్ అవర్ దమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. దమ్లో పెట్టేటప్పుడు డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా కింద ఒక పెనం పెట్టి దమ్లో పెట్టుకోవాలి. అంతే, గుమగుమలాడే పనసకాయ బిర్యానీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.